ఒక పబ్లిక్లో జవాబుదారీగా ఉన్నారు కాబట్టి నా కొడుకుని నేను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఒక్కసారి అమ్మా ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒకసారి అడ్వకేట్ ఉన్నారు, అడ్వకేట్ ఉదయకాంత్ జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ జూమ్ లైన్లో. ఉదయకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, బేసిక్గా అంటే కొన్ని డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ యాజ్ ఆఫ్ నో. అక్కడ జరిగిన ఎఫ్ఐఆర్ కూడా ఎవరి దగ్గర లేదు, బయట సర్క్యులేషన్ అవుతున్నవి మాత్రం వాటి విషయంలోనే మనం చర్చించుకుంటూ ఉన్నాం. సో దీంట్లో జనరల్గా ఒక అబ్బాయి లేదా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేయాలంటే ఏది చాలా కీలకం అవుతుంది? మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్ అనొచ్చా, ఓటర్ ఐడి అనొచ్చా, పాన్ కార్డ్ అనొచ్చా, ఎస్ఎస్సి డాక్యుమెంట్స్ అనొచ్చా, స్కూల్లో ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ అనొచ్చా, ఏది కీలకం అవుతుంది, ఏది అథెంటిక్ ప్రూఫ్ అవుతుంది? సార్ సెక్షన్ 32 ఆఫ్ పోక్సో యాక్ట్ లో కూడా ఏ డాక్యుమెంట్ కన్సిడర్ చేయాలనేసి అన్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఎనీ డాక్యుమెంట్ వాళ్ళ స్కూల్ సర్టిఫికేట్ కావచ్చు, ఆర్ ఇష్యూడ్ బై కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్ కావచ్చు, లేదంటే స్కూల్ మెమోస్ కానీ, లేదంటే కనుక వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, దీన్ని ప్యూర్లీ మనము రిలై చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ఇన్స్టెన్స్ లో. సెకండ్ ఇన్స్టెన్స్ నేను ఒక విషయం చెప్తే ఏంటిదంటే, ఎప్పుడైతే వీళ్ళు నిన్న నిరంజన్ రెడ్డి గారు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూడడం జరిగింది. బేసింగ్ అపాన్ ద చార్జ్ షీట్ ఫైల్డ్ బై ద పోలీస్ అథారిటీస్, ఎప్పుడు ఆమె ఒక కేసు ఏది రోడ్ యాక్సిడెంట్ కేసులో ఆమె ఫాదర్ ని వాళ్ళు ప్రాసిక్యూట్ చేసే ప్రాసెస్ లో చార్జ్ షీట్ లో వాళ్ళ ఫాదర్ మెన్షన్ చేసిన దాంట్లో ఈమె ఏజ్ 2021 లో 15 years అని చెప్పి ఉన్నది. అట్లాగే లెట్ us go on point to point. పబ్లిక్ అర్థం కూడా కావాలి కాబట్టి ఏది కీలకం అవుతుంది? ఎగ్జాంపుల్ టేకింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఒక దొంగ దొరికాడు అనుకోండి, జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక దొంగ దొరికాడు అనుకోండి. సో వాడు తాగావా అని పోలీసు అంటే తాగలేదని చెప్తారు, ఆఫ్ కోర్స్, కానీ దాన్ని పరమావధిగా తీసుకోలేరు కదా. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ లో అమ్మాయి చెప్పిన ఏజ్ ఉందా, ఆ ఏజ్ కి ఆధార్ కార్డ్ అటాచ్మెంట్ ఉండదు నాకు తెలిసి, పాన్ కార్డ్ అటాచ్మెంట్ ఏది ఇవ్వరు. ఆ అమ్మాయి ఫ్లోలో చెప్పేసి రాసుకుంటారు అంతే. కానీ దాన్నే పరమావధిగా తీసుకోవచ్చా? ఇప్పుడు ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా మైనర్ అనే చెప్తున్నాయి. తనకు ఇచ్చినటువంటి రీసెంట్ గా సంజయ్ రెడ్డి గారి చేతిలో ఒక డాక్యుమెంట్ ఉంది, అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్ గా మన 11th రోజు ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ప్రకారంగా తన ఏజ్ ఇంకా 16 years, 2010లో పుట్టింది అని చెప్పి ఒక హాస్పిటల్ పేరు అవన్నీ మెన్షన్ చేసి అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. దాన్ని కన్సిడర్ చేస్తారా, ఈ ఎఫ్ఐఆర్ ని కన్సిడర్ చేస్తారా, లేదంటే స్కూల్ డాక్యుమెంట్సా? ఏ ఒక్క డాక్యుమెంట్ ని అథెంటిక్ గా తీసుకుంటాయి న్యాయస్థానాలు? సార్ మీరు కొంత టైం నాకు ఇస్తే నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏజ్ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు 17 years అనేది మనం న్యూస్ లో వింటా ఉన్నాము, దాంట్లో ఎఫ్ఐఆర్ కూడా అదే ఉన్నది. కాకపోతే అమ్మాయి 17 years అన్నప్పుడు పోక్సో అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ కాదు 18 years దాటితే కనుక షీస్ మేజర్ గేల్ కాబట్టి సెక్షువల్ అసాల్ట్ విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అన్నది కూడా ఆ వ్యూలో కూడా చూడాల్సిన నెసెసిటీ ఉంటది. కాకపోతే ఎప్పుడైతే అమ్మాయి మైనర్ గర్ల్ అన్నప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ చేయాలన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గానీ పోలీస్ అథారిటీ గానీ ఫస్ట్ ఇన్స్టాన్స్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరిఫై చేసే ప్రాసెస్ లో ఎప్పుడో ఏదో చార్జ్ షీట్ వేసినారో దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోవాలనేది కాదు. ఇక్కడ అమ్మాయి చదువుతున్న 10th class సర్టిఫికేట్ కావచ్చు, తన ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే తన బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, లేదంటే ఆమె పుట్టినప్పుడు ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఆమె చూపించిందో ఆమె డాక్టర్ సర్టిఫై చేసినప్పుడు దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. కానీ ఎప్పుడో ఏదో కేసు అయిందని చెప్పి దాన్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రము దాన్ని యాక్సెప్ట్ చేయరు సార్. ఈ రోజు కేసు వాయిదా పడడానికి వాళ్ళు అడిగిన అయ్యప్ప ప్రేయర్ ఏదైతే ఉన్నదో ఈయనను ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నారు, ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దాన్ని కూడా తిరస్కరించిన, ఎందుకంటే మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ అమ్మాయి ఏజ్ నిర్ధారించబడాలి. అదే కనుక ఇక్కడ ఒక డౌట్ ఉదయకాంత్ గారు, ఇక్కడ ఏంటనంటే చాలా వరకు సర్క్యులేట్ అవుతున్న దాంట్లో తనకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ సర్టిఫికేట్స్లో ఒక రకంగా ఉంది, 2009 అన్నట్టుగా కనబడుతోంది. తర్వాత తనకు సంబంధించి పాస్పోర్ట్ ఆధార్ కార్డులో 2008 అని ఉంది. తర్వాత ఇంకొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ ఇష్యూ చేసిన దాంట్లో 2010 అని ఉంది. సో డేట్ సేమ్గా ఉంది కానీ డేట్ ఆఫ్ ఇయర్ మాత్రం మారుతోంది. సో ఇయర్ మారే దాంట్లో ఏది తీసుకున్నా వాళ్ళ ప్రకారంగా 2008, 9, 10 ఈ 3 ఏవి తీసుకున్నా కూడా షీ ఈజ్ మైనర్. బట్ ఏది పర్ఫెక్ట్ గా కన్సిడర్ చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసిందా, స్కూల్ డాక్యుమెంట్సా? సార్ ఒక విషయం అడుగుతాను సార్, ఏ మనిషికైనా సార్ ఇన్ని సర్టిఫికేట్లు ఉంటాయి సార్? నాకు అర్థం కాదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఒక అఫెన్స్ మేకౌట్ అయిన తర్వాత ఇన్ని డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నాయి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్? అక్యూజ్డ్ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఏడికలు వచ్చినాయి సార్ ఆయనకి ఇన్ని డాక్యుమెంట్లు? నాకు అర్థం కాదు. ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ డ్యూటీ ఏముంటది? ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారించడానికి 1-2 డాక్యుమెంట్లు సర్టిఫై చేయాలి. మోర్ పర్టికులర్లీ ఆమె ఎడ్యుకేషన్, స్కూల్ సర్టిఫికేట్, అది ఇంపార్టెంట్. అంతేగాని ఎక్కడికెళ్ళో వచ్చిన స్కాన్ డాక్యుమెంట్లు, ఎక్కడికెళ్ళో వచ్చిన ఫేక్ ప్రింట్అవుట్స్, లేదంటే కనుక వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ చేసుకుంటున్న
డాక్యుమెంట్లు ఏవైతున్నాయో వాటిని పరిగణలో తీసుకొని దాన్ని మన మీడియా ఛానళ్లలో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ తీసుకొని మనం దాని మీద ఆధారంగా తీసుకోవడానికి ఉండదు సార్. సో నేనేమంటే మేబీ మీరు అంటున్నట్టుగా ఈ స్కూల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఈ ఆధార్ కార్డ్ అన్ని ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిందని మాత్రం ఫ్యాబ్రికేట్ చేయడానికి అవకాశం ఉండదు, డైరెక్ట్ గా స్టాంపింగ్ తో వచ్చింది కదా. స్కోప్ ఉండదు సార్. అది కూడా మనం ఏం చేయాలంటే సార్, అది నిజంగానే అవునా కాదని సర్టిఫై చేయాల్సిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు కాదు సార్, ఇది అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్స్ ఏదైతే డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో అది డాక్యుమెంట్ మార్క్ అయిన తర్వాత ఇది ఒరిజినల్ కాదన్నది ట్రయల్ కోర్ట్ డిసైడ్ చేస్తారు సార్. అట్ ద టైమ్ ఆఫ్ అప్లైయింగ్ దిస్ యాంటిసిపేటరీ బెయిల్ లో యాంటిసిపేటరీ బెయిల్ దీంట్లో అసలు యాక్చువల్ గా అయితే ఇవ్వనివ్వరు సార్. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది రాదు, ఎక్కడ కూడా లేదు. అన్నిటికంటే ఇంకొకటి మోర్ పర్టికులర్ గా నిన్న జరిగిన బిగ్ ఫ్లా ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఏమంటే ఎనీ బెయిల్ పిటిషన్ నాట్ టు బి అపీల్డ్ బిఫోర్ ద హైకోర్ట్ అన్లెస్ యు గో టు ద డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ లో వేసిన తర్వాత అది డిస్మిస్ అయితేనే నువ్వు హైకోర్టు రండి అనేసి అంటున్నారు. ఇంకొకటి ఇందులో వెకేషన్ కోర్టులో ఈ కేసును తీసుకొని 50 నిమిషాలు వాదించడంలో కూడా చాలా మంది మైండ్స్ లో వివిధ రకాలుగా జ్యుడిషియరీ మీద రాంగ్ స్పెక్యులేషన్స్ వెళ్తా ఉన్నాయి సార్. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ద వెరీ పర్పస్ ఆఫ్ అప్రోచింగ్ ద హై కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఫాల్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. జిల్లా కోర్టును ఆశ్రయించకుండా సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టుకు రావడానికి వీలు లేదు. ఎనీ బెయిల్ షుడ్ బి అప్లైడ్ బిఫోర్ ద హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ సెషన్స్ కోర్ట్. అది కనుక డిస్మిస్ అయితే దెన్ యూ కమ్ టు ద హైకోర్ట్. కానీ నిన్న ఏం జరిగిందంటే అంత పెద్ద న్యాయవాది వచ్చి వాదించినప్పుడు కూడా నిరంజన్ రెడ్డి గారు అంతటి అంటే ఒక పార్లమెంటు సభ్యుడు అండ్ ఎన్నో బిగ్ సెన్సేషనల్ కేసెస్ అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇదివరకు కూడా మనం కూడా ఆర్టీయూలోనే మనం డిబేట్ ఉన్నప్పుడు ఏది మన అల్లు అర్జున్ కేసు కూడా సార్ మనం గుర్తు చేసుకుంటే అప్పుడు కూడా నేను మీతో లైవ్ లో ఉన్నాను. అప్పుడు కూడా నిరంజన్ రెడ్డి గారు వాదించినారు, ఆన్లైన్ లో తీసుకున్నారు. ఆయన అంత పెద్ద లాయర్ వచ్చినప్పుడు ఆయనకు మినిమం ఒకటి సార్, మీకు చట్టంలో ఏం చెప్పుతున్నదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయో అవిటిని కూడా డివైడ్ చేసేసి మీరు హైకోర్టుకు వచ్చినప్పుడు పబ్లిక్ మైండ్స్ లో న్యాయస్థానం మీద కూడా కొన్ని సందేహాలు వచ్చే విధంగా ఇటువంటి సీనియర్ అడ్వకేట్స్ వచ్చేసి ఆర్గ్యూ చేయడం కూడా సరికాదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఓకే, సో ఇంత ఇది లాగ్ అవుతుంది అనిపిస్తోందా? బీయింగ్ అన్ అడ్వకేట్ ఈ కేసు ఇంకా లాగ్ అవుతోంది, విచారణ పేరిట ఇవన్నీ అంటున్నారు. ఫైనల్ గా ఇంటరిమ్ బెయిల్ కి ఛాన్స్ ఉందా? ఇస్ దేర్ ఎనీ స్కోప్? ఇంటరిమ్ బెయిల్ కాదు సార్, ఇది యాంటిసిపేటరీ బెయిల్ వాళ్ళు వేసుకునేది. దాని వాయిదాలు కూడా వినడానికి నెక్స్ట్ 1 వీక్ టైం. దాని తర్వాత వీళ్ళు అడిగిన నిన్న ఒక చిన్న ఫ్లా ఏంటంటే పొరపాటు అని అనొచ్చు. ఇంటరిమ్ బెయిల్ లో వాళ్ళు ఏం అడుగుతారంటే ప్రొటెక్షన్ అడుగుతా ఉన్నారు. ఏమి, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి మా దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవి మేము పోలీస్ స్టేషన్ కు మేము సపోర్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి నిన్న నిరంజన్ రెడ్డి గారు వాదిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతా, ఒకవేళ బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది హైకోర్టులో, నీకు ప్రొటెక్షన్ ఇచ్చినారు 4 రోజులకో వారం రోజులకో అనుకుందాం. ప్రొటెక్షన్ ఇచ్చిన టైంలో నువ్వు పోయేసి ఉన్న ఎవిడెన్సెస్ అన్ని పోలీస్ కు సబ్మిట్ చేస్తావు, పోలీస్ ముందు హాజరు అవుతావు, ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తావు అని చెప్పి నువ్వు స్టేట్మెంట్స్ ఇస్తావు, నీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఇదే హైకోర్టు కనుక బెయిల్ కనుక డిస్మిస్ చేసిందే అనుకోండి, మరి కళ్ళ ముందున్న వ్యక్తిని మరి అరెస్ట్ చేయకుండా వదిలేసిందని చెప్పి అప్పుడు మనం కూడా మళ్ళా ఈ మీడియా ఛానల్ మాట్లాడుకుంటాం కదా. అంటే ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రొటెక్షన్ ఆ వ్యక్తికే కాదు, ఆయా వ్యక్తిని కూడా ప్రొటెక్ట్ చేయాలి మళ్ళా ఎటు తప్పించుకోకుండా. ఇప్పుడు వన్స్ ఎఫ్ఐఆర్ కాగానే పారిపోయింది, ఎక్కడ దొరుకుతలేడు. పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత బెయిల్ డిస్మిస్ అయింది అన్న తర్వాత పారిపోవడం, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్న వ్యక్తి తప్పించుకోవడం అని చెప్పి మన దగ్గర ఎటువంటి